ప్రైజ్ లార్డ్. అందరికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. పూజ్యనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, ధవలవర్ణుడా, రత్నవర్ణుడా, యేసయ్య మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మా స్తుతులకు పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడవు నీవే. దేవా, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మీ వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు ఏంటున్నందుకు మీ స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలు కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. సమస్త విషయాలు కృప చూపించమని, దేవా ముందు సమయం అంతటిని మా కొరకు దీవించమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. 246 పాట పాడుకుందాం. అరుణాత్మ గీతాల నుంచి 246 పాట. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గూర్చి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాని గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చే రోగమునకైనను
నీవు నీ భయపడకుందువు. ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలంగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారం సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారంను సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగు పాములు త్రొక్కెదవు, కదం సింహములను భుజంగములను అనగ నీవు సింహములను నాకు పామును త్రొక్కెదవు, కదం సింహముల భుజంగము అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతనికి కనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతను తప్పించదును, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతను కనపరచదును. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైనదను, అతను విడిపించి అతను గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతనిని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్. దేవుని వాక్యం విందాం ప్రియులారా. మన మధ్యలో దైవజనుడు బానాటి గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం. 8వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం నుంచి 10వ వచనం వరకు చదువుతాను నేను. మీరు దయచేసి మీ యొక్క పరిశుద్ధ గ్రంథాల్లో ఈ భాగాన్ని గమనిస్తురండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5వ వచనం నుంచి. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను, నా చేతి క్రింద సైనికులున్నారు. నేను ఒకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరమిచ్చెను. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవనికైనను నేనింత విశ్వాసమున్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన యొక్క పరిచర్య దినాలలో జరిగిన ఒక సంఘటనను మనం చదువుకున్నాం. ఆ సంఘటనను మనం ధ్యానం చేసుకోబోతున్నాం. ప్రభు మరి ఆ యొక్క యూదయ దేశంలో అనేక ప్రాంతాలను ఆయన దర్శిస్తూ వచ్చారు. అనేక గ్రామాలను, పట్టణాలను తాను దర్శిస్తూ పరలోక రాజ్య సువార్త ప్రకటించుకుంటూ వెళ్లారు. చాలా ప్రాంతాలు. అయితే ఈరోజు మనం కపెర్నహూము అనే ఒక సిటీలో, ఒక టౌన్ లో, ఒక స్మాల్ టౌన్ లో జరిగిన ఒక వృత్తాంతాన్ని మనం ఈ ఉదయకాలం ధ్యానం చేసుకోబోతున్నాం. యూదయ దేశంలో చాలా టౌన్స్ ఉన్నాయి. అయితే ఈ కపెర్నహూముకున్న పేరేంటంటే టౌన్ ఆఫ్ జీసస్ అని ఉంటది. మేము 14లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు కపెర్నహూములో ఆ ప్లేస్, ఆ టౌన్ ని మేము విజిట్ చేసినప్పుడు అక్కడ చూసాం మేము. ఆ రోడ్డు ప్రక్కన టౌన్ ఆఫ్ జీసస్ అని రాయబడింది. కారణం ఏంటంటే ప్రభు కపెర్నహూములో తాను ఉంటూ వచ్చారు, లేక తాను అక్కడ చాలినంత సమయాన్ని స్పెండ్ చేశారు. చాలినన్ని కార్యాలు జరిగిస్తూ తన యొక్క దైవత్వాన్ని, తాను దేవుని నుంచి పంపబడిన దేవుని కుమారుడని అనేకమైన రుజువులు, ఆధారాలు ఆ ప్రాంతాల్లో బయలుపరుస్తూ వచ్చారు. సో ద టౌన్ వాజ్ కాల్డ్ యాజ్ ద టౌన్ ఆఫ్ జీసస్. యేసు యొక్క ఊరు ఇది అని కపెర్నహూమును గురించి రాయబడింది. ఈ ప్రాంతంలో జరిగిన వృత్తాంతాన్ని ఉదయకాలం మనం ఆలోచన చేయబోతున్నాం. యేసు ప్రభు మరి చాలా సార్లు కపెర్నహూమును విజిట్ చేశారు. అలాగే ఒకసారి కపెర్నహూములో తాను ప్రవేశించినప్పుడు జరిగిన ఒక సంఘటన మత్తయి రికార్డ్ చేశాడు. మత్తయి మాత్రమే కాదు గాని ఈ సంఘటనను మరి లూకా కూడా రికార్డ్ చేశాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు ఇదే వృత్తాంతాన్ని మనం చూస్తాం అన్నమాట. కనుక ఈ 2 భాగాలను పెట్టుకుని మనం
అవసరాన్ని బట్టి మరి ఇందులోంచి మంచి సంగతులు గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. మెట్టుకి ఇక్కడ మనం ఆలోచన చేయబోతున్న విషయం ఏంటంటే, కపెర్నహూములో మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చిన ఒక శతాధిపతిని గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. ఏ సెంచూరియన్ ఎట్ కపెర్నహూమ్ లో ఉన్న ఒక శతాధిపతిని గురించి రాయబడింది. ఇదంతా రోమన్ ప్రావిన్స్, రోమియోల యొక్క మరి ఆధీనంలో ఉన్న ప్రాంతాలు కాబట్టి రోమా ప్రభుత్వము ప్రతి పట్టణానికి ఇంతింత ఏరియా చొప్పున కొందరు శతాధిపతులను, సెంచూరియన్స్ ని నియమిస్తూ వచ్చారు. కనుక ఈ రోజు మనం ధ్యానం చేయబోతున్న విషయంలో ఒక సెంచూరియన్ గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. ప్రభు మనకు ఇచ్చే కృప చొప్పున పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేక ఈ యొక్క నూతన నిబంధనలో నుంచి 3 శతాధిపతుల గురించి మనం ఆలోచన చేయబోతున్నాం. దే ఆర్ హీదెన్ పీపుల్. వారు అన్యులు, వారు రోమీయులు, వారు రోమా ప్రభుత్వం చేత నియమించబడిన వారు, రోమా ప్రభుత్వము కొరకు ఉద్యోగాలు చేస్తున్న వారు, రోమా ప్రభుత్వం యొక్క అధికారము క్రింద ఉండి వారికి అప్పగించబడిన గురుతరమైన బాధ్యతను నిర్వహిస్తున్న ఒక పొజిషన్ లో ఉన్న వ్యక్తులు. శతాధిపతి అంటే, సెంచూరియన్ అంటే తన కింద 100 మంది సైనికులు ఉంటారు. సో తన కింద 100 మంది సైనికులు ఉంటారు. తాను ఆర్డర్ ఇస్తే, తాను ఏ మాట చెప్తే ఆ మాట చేయడానికి 100 మంది అందుబాటులో ఉంటారు. 100 మంది మీద ఒక అధికారిగా ఉన్న సెంచూరియన్ జీవితంలో జరిగిన ఒక సంఘటన మనం ఆలోచన చేస్తున్నాం. కనుక ఇతను ఒక పొజిషన్ లో ఉన్నాడు. ఇతను ఒక అన్యుడైన వ్యక్తిగా కూడా ఉన్నాడు. ఒక రోమన్ అని కూడా మనం ఆఫీసర్ అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఈ రోమన్ ఆఫీసర్ జీవితంలో జరిగిన ఈ సంఘటన మనం ఆలోచన చేయబోతాం. 3 సెంచూరియన్స్ గురించి ఆలోచన చేద్దాం. వాళ్ళు అన్యులు, వాళ్ళు రోమియులు, వాళ్ళు రోమా ప్రభుత్వానికి సంబంధించిన వారు, రోమా పరిపాలన యోదయ దేశంలో నిర్వహిస్తున్న వారు. వారి గురించి మనం నేర్చుకోవాలా? వారి జీవితాల్లో కూడా ఏదన్నా ఉందా? దే మే బి హై ఇన్ అఫీషియల్లీ, దే మే బి హై. వాళ్ళు మరి ఉద్యోగపరంగా ఒక స్థాయిలో సంతస్తులో ఉన్న వాళ్ళు కావచ్చు. అలాంటి వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలా అన్యుల గురించి అంటే కాదు. కానీ మనం వారు హౌ దే ఆర్ గ్రేట్ అనేది మరొక నూతనమైన కోణం నుంచి మనం ఆలోచన చేయబోతున్నాం. ఈ సందర్భంలో మనం యేసు ప్రభు యొక్క మరి ఆయన పరిచర్యలో ఆయనతో కలుసుకున్న ఒక శతాధిపతిని గురించి మొదటగా మనం ఆలోచన చేయబోతున్నాం. చూడండి, ఈ యొక్క శతాధిపతి దగ్గర నేను చెప్పాను కదా, ఒక 100 మంది సైనికులు ఉంటారు. అంతేకాకుండా తన ఇంట్లో కూడా బహుశా ఖచ్చితంగా చాలా మంది దాసులు ఉంటారు, పనివారు ఉంటారు. అయితే ఇతనికి ఉన్న దాసులలో ఒక దాసునికి ఈ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది. పక్షవాయువుతో తాను అటాక్ చేయబడ్డాడు, తాను సిక్ అయిపోయాడు. పనివారు ఒక సర్వెంట్, అతనికి పెరాలసిస్ వస్తే అంతగా రెస్పాండ్ అవ్వాల్సిన, రియాక్ట్ అవ్వాల్సిన ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యాన్ని గురించి మామూలుగా అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ భిన్నమైన మనస్తత్వం కలిగిన సెంచూరియన్ గా ఇతని గురించి మనం చెప్పుకోవచ్చు. ఇతను ఒక కన్సర్న్ కలిగిన వ్యక్తిగా తన ఇంటి వారు, తన అధికారం క్రింద, తన యొక్క మరి విసినిటీలో, తన పరిధిలో ఉన్న వారందరి మీద ఒక కన్ను వేసి వారి యోగక్షేమాల గురించి విచారించే వ్యక్తిలాగా మనకు కనబడుతున్నాడు. అందుకే తన దాసులలో ఒకరికి పక్షవాయువు వచ్చి అతను చాలా బాధపడుతున్నాడని చెప్తాడు. నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడు. అతని పట్ల ఎంతో కన్సర్న్ తో యేసు ప్రభుని తాను రీచ్ అవుతున్నాడు, సమీపిస్తున్నాడు. అయ్యా, నాకు చాలా మంది పనులు ఉన్నారు, అందులో ఒక పనివాడికి పెరాలసిస్ అటాక్ వచ్చింది, దాంతో చాలా సఫర్ అవుతున్నాడు, అసలు ఏమీ చేసుకోలేకపోతున్నాడు, ఇంట్లో పడున్నాడు అని చెప్పి అతని గురించి ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు చెప్తున్నాడు, నేను వస్తాను, నేను వచ్చి వాడిని ఐ విల్ కమ్ టు యూ, ఐ విల్ కమ్ టు యువర్ సర్వెంట్. నీ దాసుని దగ్గరికి నేను వస్తాను, నీ దగ్గరికి, నీ ఇంటికి నేను వస్తాను, అతని దగ్గరికి వచ్చి నేను బాగు చేస్తానంటే ఇతను చెప్తున్నాడు 8వ వచనం, ప్రభా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఈ శతాధిపతి ఒక ఉన్నతమైన స్థానంలో తానున్నట్టు కనబడుతున్నా గాని దేవుని ఎదుట, దేవుని కుమారుని యేసు ప్రభు ఎదుట తను తగ్గించుకుంటున్నాడు. తానంటున్నాడు, ప్రభా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాదు, ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ టు రిసీవ్ యూ. నేను అసలు నా ఇంట్లో చేర్చుకోవడానికి నేను అపాత్రుడను, కనుక నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచు. ఒక్క మాట ఇవ్వు ప్రభా, నీ మాట చొప్పున నా దాసుడు బాగైపోతాడు అని చెప్తున్నాడు. సాధారణంగా పొజిషన్ లో ఉన్న వాళ్ళైతే గొప్ప గొప్ప వ్యక్తుల్ని తమ ఇళ్లకు పిలుచుకొని
తాము గొప్పలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. లేక తాము ఎంత గొప్పవారు కాకపోతే అంత గొప్ప వ్యక్తి మా ఇంటికి వచ్చాడని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఈ శతాధిపతి కూడా యేసు ప్రభుని తన ఇంట్లోకి రానివ్వచ్చు, తన చుట్టూ ఉన్న వారందరికి ఇన్ఫార్మ్ చేసేయచ్చు, ఈ రోజు యేసు మా ఇంట్లోకి రాబోతున్నాడని చెప్పి తన ఇంట్లోకి వచ్చి తన దాసుని చేసిన ఆ ముట్టి బాగు చేసిన విధానాన్ని గురించి తాను అతిశయించడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ శతాధిపతి అంటున్నాడు, అయ్యా నీవు నా ఇంటిలోకి రావడానికి నేను పాత్రుడను కాను, మాట మాత్రము సెలవిము. నీ మాటలో శక్తి ఉన్నది, నీ మాటలో ఉన్న శక్తిని నేను నమ్ముతున్నాను. దానికి ఉదాహరణ ఏమంటే అంటాడు, నేను కూడా అధికారమునకు లోబడిన వాడును, నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. ఒకరిని పొమ్మంటే పోను, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని. ప్రభా నేను కూడా అధికారంలో ఉన్నా, నాకు కూడా తెలుసు, నా దగ్గర చాలా మంది పనివారు ఉన్నారు, ఒకరిని పొమ్మంటే పోతారు, ఒకరిని రమ్మంటే వస్తారు, ఏ పని అప్ చెప్తే ఆ పని చేస్తారు. కనుక దేర్ ఇస్ పవర్ ఇన్ వర్డ్. మాటలో శక్తి ఉన్నది. నేను ఒక్క మాట చెప్పానంటే, నా నోటిలోంచి ఒక్క మాట బయటకు వస్తే నా మాటను నెరవేర్చడానికి నా చుట్టూరా 100 మంది సైనికులు ఉంటే, ఈరోజు సర్వశక్తి కలిగిన దేవుడు నీవు మాట సెలవిస్తే నా యొక్క దాసుడు బాగైపోతాడని చెప్పి ఎంతో గొప్ప విశ్వాసంతో యేసు ప్రభు యొక్క మాటలో తాను నమ్మిక ఉంచుతున్నాడు. కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంటది, అద్భుతమైన మాట, దీనికి సరిపోయే మాట. ఆయన తన నోటి వాక్కును పంపి, చూడండి ఒక మాట, 107వ కీర్తన 107వ కీర్తన 20వ వచనం 20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన కుంటలలో నుండి వారిని విడిపించెను. తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. దేవుని వాక్కులో శక్తి ఉన్నది, దేవుని మాటలో శక్తి ఉన్నది అనేది ఒక అన్యుడు నమ్ముతున్నాడు. ఒక శతాధిపతి ఆ గ్రహింపులోనికి వచ్చాడు, ఆ యొక్క డిజైన్మెంట్ తనకు కలిగింది. అంటున్నాడు, మాట మాత్రము సెలవిమ్ము, నా దాసుడు ప్రియమైన వారలారా, ఈ దినాల్లో నీవు నేను కూడా దేవుని మాట యందు నమ్మిక ఉంచాలి. దేవుని మాట యొక్క ఆ విలువను, శక్తిని మనం గుర్తిస్తూ రావాలి. ఆయన మాట యందు మనం నమ్మిక ఉంచితే ఆయన మాట యొక్క వాక్ యొక్క నెరవేర్పును మన జీవితాల్లో మనం చూడగలం. సూర్యన్ అంటున్నాడు, మాట మాత్రము సెలవు పోయే చాలు, నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రను కాను. చూడండి లూకా 7వ అధ్యాయంలో కూడా చూద్దాం ఒక్కసారి 10 వచనాల్లో. అసలు ఇక్కడ రాయబడిన సందర్భం ప్రకారం అయితే శతాధిపతి కూడా ప్రభువుని రీచ్ అవ్వలేదంట. శతాధిపతి కూడా ప్రభు దగ్గరికి వెళ్ళడానికి తనకి ధైర్యం చాలేదంట. తాను వెళ్లి ఆ మధ్యలో ఉన్న యూదులను రిక్వెస్ట్ చేస్తున్నాడు. మత్తయ్యన్న శతాధిపతి యేసు ప్రభుని రీచ్ అయినట్టుగా రికార్డ్ చేశాడు గాని, లోకా అయితే తాను అసలు కనీసం యేసు ప్రభుని కూడా రీచ్ అవడానికి ధైర్యం చేయలేదు. మధ్యలో ఉన్న యూదులను రీచ్ అయ్యి యూదులను తాను వేడుకుంటున్నాడు. 3వ వచనం 7:3. శతాధిపతి యేసును గుచ్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలన ఆయనను వేడుకొంటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. యూదుల పెద్దల వద్దకు పంపుతూ ఉన్నాడు. అయ్యా నా ఇంట్లో పనివాడు బాగాలేదు అని చెప్పి. ఆ తర్వాత సరే నేను వస్తాను నీ ఇంటిలోనికి అని అంటే, మరలా శ్రమ పుచ్చుకొనవద్దు, నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు, అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడు. ఎంత బాగుంది కదా. అయ్యా నీవు నా ఇంట్లోకి రావడానికి నేను పాత్రుడను కాను. ఇక్కడ లూకా రికార్డ్ చేశాడు, నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను కూడా ఎంచుకోవట్లేదు. I'm not eligible to reach you. I'm not eligible to receive you. నేను నా ఇంట్లోకి పిలుచుకోవడానికి యోగ్యుడను కాను. నేను నీ దగ్గరకు వచ్చే అంత ధైర్యం కూడా యోగ్యత కూడా నా దగ్గర లేదయ్యా. అయితే నీవు మాట మాత్రము సెలవు అయ్యా, నా యొక్క పనివాడు బాగైపోతాడని చెప్పినప్పుడు ఇప్పుడు 9వ వచనంలో చూడండి, లూకా 7:9. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జనసమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులో నైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నాను. నేను ఇతను ఒక రోమీయుడు, రోమా జనాంగానికి చెందిన వ్యక్తి, ఒక అన్యుడు. అరే ఇశ్రాయేలీలో కూడా నేను ఇంత గొప్ప విశ్వాసం చూడలేదే, ఒక అన్యునిలో ఇంత విశ్వాసం నేను చూస్తున్నాను. నా మాటలో ఉన్న శక్తిని తాను రిసీవ్ చేస్తాను. దగ్గరికి రానక్కర్లేదంటున్నాడు,
ముట్టక్కర్లేదంటున్నాడు, చూడక్కర్లేదంటున్నాడు. కేవలము మాట మాత్రం సెలవిస్తే దేవుని మాట శక్తివంతమైన మాట. దేవుని మాటలో శక్తి ఉన్నది. అందుకే 119వ కీర్తనలో చాలా ఉన్నాయి ఆయన వాక్యాన్ని గురించి. అది మరి 7 మారులు మరి కరిగించబడిన ప్రశస్తమైన వెండి వంటిది, జుంటితేన ధారల కంటే మధురమైనది, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే విలువైనది. 19వ కీర్తనలో కూడా దేవుని మాట యొక్క ప్రశస్తతను గురించి రాయబడుతూ వచ్చింది. 2 పేతురుపత్రిక 1:19 అదే ఉంటది. తెల్లవారి వేకు చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఈ ప్రవచన వాక్యమునందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు. ప్రకటన 1:3 ఈ ప్రవచన వాక్యాలు చదివినా మీకు మేలే, విన్నా మీకు మేలే, దాన్ని గైకొంటే మరెక్కువ చదవడంలో మేలు, వినడంలో మేలు, మాట్లాడడంలో మాట చెప్పుకోవడంలో మేలు. యేసు మాటలో శక్తి ఉంది. ప్రియమైన వారలారా, ఈ శతాధిపతి దేవుని మాటలో ఉన్న శక్తిని తను గుర్తించాడు. దేవుడు సార్వభౌముడు, సర్వాంతర్యామి అని గుర్తించాడు. అయ్యా, నువ్వు నా ఇంటికి రానక్కర్లేదు, నువ్వు అక్కడే ఉండి మాట్లాడితే ఇక్కడున్న నా దాసుడు, మిగుల బాధపడుతూ పడి ఉన్న నా దాసుడు తిరిగి లేస్తానని చెప్పాడు. అతను చెప్పినట్టే అతని విశ్వాసం కొద్దీ ఆ పనివాడు బాగుపడ్డాడని ఆ భాగంలో మనం చూస్తాం. లూకాసు వార్తలో అది రికార్డ్ చేయబడింది, మత్తయి సువార్తలో అది రికార్డ్ చేయబడింది. మెట్టుకు ఈ శతాధిపతిలోంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన మూల విషయం ఏంటంటే దేవుని యందు తాను కలిగి ఉన్న విశ్వాసం. ప్రభు అంటున్నాడు, ఇశ్రాయేలులోనైనను ఎవనికైనను నేను ఎంత విశ్వాసం, ఎంత గొప్ప విశ్వాసము నేనున్నట్టు చూడలేదు. గొప్ప విశ్వాసం, గ్రేట్ ఫెయిత్. ఎండ్ డేస్ లో మనం ఈ యొక్క అపాయకరమైన కాలాలలో పరిస్థితులు ఎలా మారిపోతాయో తెలియని ఈ దినాలలో నీవు నేను వి నీడ్ టు బి రిచ్ ఇన్ గ్రేస్. విశ్వాసంలో భాగ్యవంతులు మనం కావాల్సిన వారంగా ఉన్నాం. ఒకవేళ శారీరకంగా మనం భాగ్యవంతులు కావచ్చు, కాకపోవచ్చు, మన దగ్గర ధనధాన్యాదులు లేకపోవచ్చు, వెండి బంగారాలు లేకపోవచ్చు, ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది వి షుడ్ బి రిచ్ ఇన్ ఫెయిత్. విశ్వాసంలో భాగ్యవంతులంగా ఉండాలంట. మన విశ్వాసాన్ని మనం అధికం చేసుకుందాం. దేవుడు ఆ వ్యక్తి యొక్క అధికారాన్ని గురించి కామెంట్ చేయలేదు, ఆ వ్యక్తి యొక్క ఇంకా పలుకుబడిని గురించి మాట్లాడట్లేదు, ఆ వ్యక్తి యొక్క వివరాలు అక్కడ రికార్డ్ చేయబడలేదు, పేరు గాని ఏది గాని అక్కడ రికార్డ్ చేయబడింది. ప్రభు కామెంట్ చేయడానికి ఇష్టపడింది ఆయన యొక్క విశ్వాసాన్ని గురించి. ఇశ్రాయేలులోనైనా నేను ఎంత గొప్ప విశ్వాసము ఎవనిలోనైనా నేను చూడలేదు. ప్రియమైన వారలారా, ఈ దినాల్లో మనం లెటర్స్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. 17 లూకాసు వార్త 17వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట ఉంటుంది. అపోస్తలులు అడిగారంట, ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్ అని అడిగారంట. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ప్రాపర్టీస్, ఇంక్రీజ్ అవర్ హౌసెస్, ఇంకేవేవో అవి ఇవి వృద్ధి పొందించమని అడగలేదంట. ప్రభువా మా విశ్వాసమును వృద్ధి పొందించు. చూడండి, ఒక శతాధిపతి, ఒక అన్యుడే గొప్ప విశ్వాసాన్ని కలుగు చేస్తే ఈ రోజు దేవుని పేరు పెట్టుకున్న మనము, దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము ఎలా ఉంది మన విశ్వాస స్థాయి, మన ఫెయిత్ లెవెల్స్ ఎలా ఉన్నాయి మనం ఆలోచించుకోవాలి. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు యొక్క స్వయాన అపోస్తలుడు జీవిస్తున్నాడు. యేసు ప్రభు యొక్క జీవితంలో ఉన్న ప్రతి యాక్టివిటీని చాలా దగ్గర నుంచి చూస్తున్న పేతురు ఒకసారి ప్రభు చేత మందలించబడ్డాడు. ఈ విషయాన్ని మనం మత్తయి సువార్తలో చూస్తాం. మరి యేసు ప్రభు మధ్యరాత్రి వేళ నీళ్ల మీద నడుచుకుంటూ రావడం చూసి చాలా ఉర్రూతలూగుతాడు. నేను కూడా నడుస్తా ప్రభా, నీవైతే నేను కూడా సముద్రం మీద నడుస్తాను, దిగిరా నడవమని చెప్పారు. దిగి నడుచుకుంటా వస్తున్నాడు. యేసు వైపు చూస్తా నడుస్తున్నాడు. 14వ అధ్యాయం మత్తయి సువార్తలో మాట ఉంటుంది, తాను యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను. 29వ వచనం, అయితే గాలిని చూచి భయపడి మునిగిపోసాగాను. యేసు ప్రభువుని చూస్తూ యేసు నద్దకు నడుస్తూ ఉన్నాడు. అప్పుడంతా బాగున్నాడు. అయితే గాలిని చూచినప్పుడు భయం వచ్చేసింది, అప్పుడు ప్రభు మందలిస్తున్నాడు. ప్రభు కరుణించమని కేకలేస్తే ప్రభు వచ్చి పేతురు చేయి పట్టుకుని లేపి అంటున్నాడు 31వ వచనం, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతుందని అతనితో. ప్రియమైన వారలారా, అల్ప విశ్వాసంగా ఉండొద్దు, అడుగంటిపోయిన విశ్వాసంతో ఉండొద్దు, అరాకొర విశ్వాసంతో ఉండొద్దు. లెట్ us ట్రస్ట్ గాడ్ హోల్ హార్టెడ్లీ. ప్రభువును హృదయమంతటితో నమ్ముదాం, హృదయమంతటితో విశ్వసిద్దాం. ఒక శతాధిపతి ఎక్సర్సైజ్ చేసిన ఫెయిత్ నీవు నేను ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నం చేద్దాం.
ప్రభు అన్నాడు, ఇంత గొప్ప విశ్వాసము నేను ఎవరిలో చూడలేదు. తన శిష్యుడు అల్ప విశ్వాసి అని ప్రభు చేత మందలించబడ్డాడు. తిరిగి యోహాను సువార్త 20 అధ్యాయంలోకి వెళ్తే పునరుద్ధానుడైన ప్రభు మరి శిష్యులను గదిలోనికి వచ్చి వారిని ధైర్యపరుస్తా మీకు సమాధానం కలుగునుగాక అని తాను నేను లేచాను అని కనుపరుచుకుంటుంటే ఒకసారి ఒక ఇన్స్టెంట్ లో ఆ శిష్యుడైన తోమ ఉండడు. ఆ తర్వాత తోమ బయట నుంచి వచ్చినాక వీళ్ళు చెప్తారు, యేసు ప్రభు వచ్చాడు, పునరుద్ధానుడైన యేసు వచ్చాడు, మేము చూసామంటే నేను నమ్మనంటాడు. మీరు చెప్తే నేను నమ్ముతానా? మీరు చూశారంటే నేను నమ్ముతాను. నేను చూస్తేనే నమ్ముతాను. నేను అతని ప్రక్కలో అతని చేతుల్లోని గాయాల్లో నేను వేలు పెడితే గాని నమ్మనని చెప్పాడు. యేసు ప్రభు తోమా కోసం మళ్ళా రెండోసారి విజిట్ చేశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనం ఆ యొక్క భాగంలో ఉంటుంది, 25 నుంచి ఉంటుంది. తోమా కోసమే ప్రభు వచ్చాడు. అందుకే ప్రభు శతాధిపతిని అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోయాడు. ఇశ్రాయేలులోనైనా నేను ఎంత గొప్ప విశ్వాసం చూడలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. ప్రియమైన వారులారా, ఈ మొదటి సెంచురియన్ మనం ప్రస్తావించుకుంటున్న ఈ మొదటి శతాధిపతిలో అన్యుడైన రోమీయుడైన ఒక అధికార స్థానంలో ఉన్న శతాధిపతిలో ఉన్న తగ్గింపు దేవుని పట్ల తాను కనపరిచిన అచంచలమైన విశ్వాసాన్ని గురించి రాయబడింది. కనుక లెట్ us ట్రస్ట్ గాడ్. ప్రభు నమ్ముదాం. ప్రభు ఉన్నాడు, ప్రభు వాగ్దానాలు ఉన్నాయి. హీఈస్ నాట్ ఓన్లీ ఏ ప్రామిస్ మేకర్, హీఈస్ ఏ ప్రామిస్ కీపర్. వాగ్దానాలు చేసేవాడు మాత్రమే కాదు, వాగ్దానాలను నెరవేర్చేవాడు. లోపల ఎంతో మందిని చూస్తాం, వాగ్దానాలు చేసేవాళ్ళని చూస్తాం, కానీ వాగ్దానాలను నెరవేర్చేవారు కొద్దిమంది. యేసు ప్రభు ప్రతి వాగ్దానము, మనకు చేసిన ప్రతి వాగ్దానం, ఈ గ్రంథ వాగ్దానంబులన్నీ మనవే. ఖచ్చితంగా ఆయన మన జీవితంలో నెరవేర్చేవాడు. ఇది మొదటి మరి సెంచురియన్ శతాధిపతి జీవితంలో మనం నేర్చుకునే విషయం. రెండవ శతాధిపతి దగ్గరికి వెళ్దాం. చూడండి, ఈ శతాధిపతిని గురించి 3 సువార్తికులు రాశారు, మత్తయి, మార్కు, లూకా. మత్తయిలోకి వెళ్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. ఈ రెండవ శతాధిపతి మనకి ఎక్కడ కనబడతాడంటే యేసు ప్రభు యొక్క శిలువ వద్ద కనబడుతున్నాడు. యేసు ప్రభు యొక్క ఆ క్రూసిఫిక్షన్ అనే ఆ ప్రాసెస్, ఆ ప్రోగ్రాము పర్ఫెక్ట్ గా వర్కౌట్ అవ్వడానికి, దానిలో మళ్ళీ ఎవరు ఏ రకంగా మరి ఇంటర్ఫియర్ అయ్యి దాని యొక్క పనిష్మెంట్ ని తక్కువ చేయకుండా ఉండటానికి దేర్ వాజ్ ఏ సెంచురియన్ అపాయింటెడ్. ఒక శతాధిపతిని అక్కడికి పంపించారు. రోమా ప్రభుత్వం పంపించింది, మేబీ పిలాతు పంపించాడు, నువ్వు వెళ్ళి దగ్గరుండి చూసుకో, అదంతా నీతో ఉన్న సైన్యాన్ని కూడా తీసుకొని. సెంచురియన్ కనుక తనతో ఆ 100 మంది సైనికుల్ని ఎంతమంది తెచ్చుకున్నాడు తెలియదు, లేక మరి 100 మంది సైనికుల్ని అక్కడ దింపాడేమో మనకు తెలియదు. మొత్తానికి ఆ సైనికులతో అందరితో పాటు తాను అక్కడ ఉన్నాడు, సిలువ వద్ద ఉన్నాడు. ఇప్పుడు ఈ శతాధిపతి జీవితంలోంచి మనం ఏం నేర్చుకోగలం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 54వ వచనం. 54. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే అదే యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్ జరుగుతుంది. యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్ జరుగుతుంటే యేసు ప్రభు శిలువ చుట్టూరా చాలా మంది ఉన్నారు, నానా రకాలైన ప్రజలు ఉన్నారు. ఉదాహరణకి ఈ 27వ అధ్యాయంలో 39వ వచనం, ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలు ఊచుచూ దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొనుము, నీవు దేవుని కుమారుడు వెట్టి శిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. శిలువ దగ్గర చాలా గుంపులుగా ప్రజలు చేరారు. వాళ్ళను మనం క్లాసిఫై చేయాలని చూస్తే ఎక్కడికక్కడ విడగొట్టడానికి ప్రయత్నం చేస్తే కొంతమంది ప్రభువును దూషిస్తున్నారు, చాలా ఘోరంగా దూషిస్తున్నారు. దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో లేపుతానున్నావు కదా, నిన్ను నీవు రక్షించుకో, శిలువ మీద నుంచి దిగిరా అని చెప్పి కొంతమంది దూషిస్తున్నారు. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్ 41వ వచనం, అలాగే శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయన హిజ్ ఓన్ పీపుల్, తన సొంత ప్రజలు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఉంటుంది, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన ప్రజలే మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నాం అని చెప్పుకుంటున్న శాస్త్రులు, పెద్దలు, ప్రధాన యాజకులు యేసు ప్రభుని అపహసిస్తున్నారు, లాఫింగ్ స్టాక్ గా చేసేసారు. ఎంత ఘోరాతి ఘోరమైన పరిస్థితులు ఆలోచన. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు అంటున్నారు, వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేదు అని చెప్పి యేసు ప్రభుని గురించి భయంకరంగా అపహాస్యం చేస్తారు. సో ఒక పక్క దూషించేవాళ్ళు, దూషణ మాటలు పలికేవారు, మరో ప్రక్క యేసు ప్రభు మీద జోక్స్ వేసుకునేవాళ్ళు, మరో ప్రక్క ప్రభు మీద నిందలు మోపుతున్నవారు. అదే అధ్యాయం 44వ వచనం, ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించిరి.
ప్రభుని నిందిస్తున్నారు, దూషిస్తున్నారు, అపహసిస్తున్నారు. ప్రభు యొక్క సిలువను చూసి గుండెలు అవిసిపోయేలాగా రొమ్ము కొట్టుకుంటూ ఒక ప్రక్క ఏడుస్తున్నారు. కొందరు స్త్రీలు ఏడుస్తున్నారు, భయంకరంగా ప్రలాపిస్తున్నారు, విలాపిస్తున్నారు. కొంతమంది ఫ్యూ పీపుల్, ఈ శిష్యుడైన యోహాను అక్కడ నిలబడి ఉన్నారు. మెన్ ఏమో చాలా తక్కువ, ఉమెన్ ఏమో కొంతమంది ఉన్నారు. అయితే వీళ్ళకన్నా అపహసించే వాళ్ళు, దూషించే వాళ్ళు, నిందించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇదంతా చూస్తున్నాడు ఆ సెంచురియన్. ఆ క్రూసిఫిక్షన్ ప్రాసెస్ ని మరి మేనేజ్ చేస్తున్న ఆ మేనేజరు అదంతా చూస్తా ఉన్నాడు. ఆఖరికి శతాధిపతి చూడండి ఏమన్నాడో. లూకా 27వ అధ్యాయం 54వ వచనం. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటినీ చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. భయం లేకుండా కొంతమంది అపహసిస్తుంటే, నిందిస్తుంటే, దూషిస్తుంటే ఒక సెంచూరియన్, ఒక రోమన్ సెంచూరియన్, ఒక రోమన్ ఆఫీసర్, ఒక అన్యుడు, రోమా ప్రభుత్వం చేత ఆ వర్క్, ఆ ప్రాజెక్ట్ కొరకు నియమింపబడిన వ్యక్తి ఆ కార్యం అంతా చూస్తుంటే, జరుగుతున్న కార్యం, ఆ భూకంపం, చిమ్మ చీకట్లకు కలగడం మధ్యాహ్నం 3 గంటలకి, ఇవన్నీ చూస్తా ఉంటే భయపడిపోయాడంట. భయం వచ్చేసింది శతాధిపతికి. అంటున్నాడు హీ వాస్ కన్విక్టెడ్ అబౌట్ సంథింగ్. యేసును గురించి తాను ఒప్పించబడ్డాడు. యేసును గురించి తాను అక్కడ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, నిజముగా ఈయన దేవుని కుమారుడే, ట్రూలీ హీఈస్ ద సన్ ఆఫ్ గాడ్. అంత బాగుంది కదా ప్రియమైన వారులారా. ఈ 2వ శతాధిపతి యేసును చూచి ఒక చక్కని సాక్ష్యం ఇస్తున్నాడు. యేసును కూర్చి ఒక బలమైన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అధికారంలో ఉన్న వ్యక్తి, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి, పరిపాలనలో ఉన్న వ్యక్తి ఇస్తున్న స్టేట్మెంట్ ఇది. అంటున్నాడు, ట్రూలీ దిస్ మ్యాన్ ఈస్ ద సన్ ఆఫ్ డేవిడ్, గాడ్, దేవుని కుమారుడితను, ఈయనే దేవుని కుమారుడు అని ఒక విషయం. హీ వాస్ కన్విక్టెడ్. ఉదయకాలం ప్రభు మనతో ఈ 2వ శతాధిపతి జీవితం ద్వారా మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, వీ నీడ్ టు హ్యావ్ సమ్ పర్సనల్ కన్విక్షన్స్. దేవుని గురించి మనకు మనముగా కొన్ని ఒప్పింపులు కలిగి ఉండాలి. కొన్ని కన్విక్షన్స్ మనం తీసుకోవాలి, రిసీవ్ చేసుకోవాలి దేవుడి దగ్గర నుంచి. ఎవరో చెప్పారు అందుకని వెళ్ళాను, ఎవరో చెప్పారు అందుకని వెళ్ళలేదు, మా పూర్వీకులు చేస్తారు అందుకని ఇదే చేస్తున్నాను, మా ఇంట్లో వాళ్ళు ఇదే, మా గ్రామంలో వాళ్ళు ఇదే, మా పట్టణంలో వాళ్ళు ఇదే అందుకే నేను ఇది చేస్తున్నాను, మా ఇంటి పేరట వాళ్ళందరూ ఇదే చేస్తున్నారు అందుకని కాదు సుమా. యూ నీడ్ టు బి పర్సనల్లీ కన్విక్టెడ్. నీవు పర్సనల్ గా కన్విక్ట్ అవ్వాలి, మరి ముఖ్యంగా దేవుని విషయాలు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలోకి వెళ్తే, షూనేము పట్టణాన్ని ఒక ప్రవక్త విజిట్ చేస్తున్నాడు. ఫ్రీక్వెంట్ గా విజిట్ చేసేవాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఎలీషా పట్టణానికి వచ్చినప్పుడల్లా ఈ షూనేమీరాలు తన ఇంటిలోనికి అతన్ని చేర్చుకుంటా ఉండేది. అతనికి అతనికి హాస్పిటాలిటీ ఇస్తా వచ్చింది. వచ్చినప్పుడల్లా అతనికి భోజనం పెట్టి పరామర్శించి పంపిస్తుండేది. అయితే ఒకరోజు ఆ స్త్రీ ఆ యొక్క ఎలీషాను గురించి తాను కొన్ని విషయాలు గ్రహించింది, పర్సనల్ గా ఒప్పించబడింది. అవి తన భర్తతో తాను షేర్ చేస్తుంది. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం 9వ వచనం. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన యొద్దకు వచ్చుచూ పోవుచున్నవాడు భక్తి గల దైవజనుడని నేనెరుగుదును. ఐ నో, ఐఎమ్ కన్విన్స్డ్ టోటలీ. నాకు ఒక విషయం అర్థమయ్యిందయ్యా, మన ఇంటికి వచ్చుచూ పోవుచున్న ఇతను భక్తి కలిగిన దైవజనుడు. నేను షీ వాస్ టోటలీ కన్విన్స్డ్. నమ్మింది, భర్తను ఒప్పించింది, భర్తతో మాట్లాడింది, ఒక చిన్న గది కట్టింది, ఆ గదిలో బస ఏర్పాట్లన్నీ చేసింది. భక్తి గల దైవజనుడైన ఎలీషాను తన ఇంటిలో చేర్చుకున్నది. తన ఇంట్లో పరిస్థితులన్నీ సెట్ రైట్ అయిపోయింది. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ 2వ శతాధిపతి జీవితం ద్వారా మనకు దేవుడిస్తున్న మాటలు ఏంటంటే, మనము వ్యక్తిగతంగా కొన్ని విషయాల్లో మనం ఒప్పించబడాలి. వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ కన్విక్షన్స్. పర్సనల్లీ కన్విన్స్ అవ్వాలి. మనల్ని కన్విన్స్ చేయడానికి, మనల్ని ఒప్పింప చేయడానికి ప్రస్తుత కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సత్యస్వరూపి ఆత్మ సంఘంలో బలంగా సంచరిస్తున్నాడు. ఆ దేవుని ఆత్మ మనల్ని ఒప్పిస్తూ ఉన్నప్పుడు యోహాను సువార్త 16వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 8వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. 16:8లో ఇలాగ రాయబడింది, ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు
తీర్పును గూర్చి లోకమును ఒప్పుకొన చేయును. ఎవరైనా పరిశుద్ధాత్మదేవుడు. యేసుప్రభు ముందే చెప్పాడు, నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని అనాథలుగా వదలను, మీరు ఒంటరిగా ఉండబోవటం లేదు, మీకు తోడుగా ఉండటానికి సత్యస్వరూపిగా ఆత్మను పంపించు. ఆయన వచ్చి మిమ్ములను 3 విషయాల్లో కన్విన్స్ చేస్తూ వస్తాడు. ఒకటి పాపమును గూర్చి, రెండోది నీతిని గూర్చి, మూడోది తీర్పును గూర్చి. మనం పాపులమని ఒప్పుకోవాలి సుమా. మనలో తగ్గింపు అవసరం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఎవరిది పరలోక రాజ్యం? ఆత్మ విషయాల్లో దీనులై తగ్గించుకుని వారి ఆత్మీయ స్థితిని ఉన్నది ఉన్నట్టుగా ఎవరు ఒప్పుకుంటారో వారికి పరలోక రాజ్యం. పాపాన్ని గురించి ఆత్మదేవుడు ఒప్పిస్తాడు. రెండోది నీతిని గురించి ఆయన ఒప్పింపు చేస్తాడు. ఎవలాగా నీవు నీతిమంతుడు అవుతావు? నీ ధర్మ కార్యాల ద్వారా, నీ పుణ్య కార్యాల ద్వారా, నీ నీతి కార్యాల ద్వారా నువ్వు నీతిమంతుడు అవ్వవు. దేవుని కుమారుడు యేసుక్రీస్తు యొక్క విమోచనము ద్వారా ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడతావు అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని కన్విన్స్ చేస్తాడు. కనుక నీతిని గురించి ఒప్పించబడాలి. మూడోది తీర్పును గురించి ఒప్పించబడాలి. చనిపోయిన తర్వాత ఏమీ లేదండి అని అనుకుంటున్నావేమో, కాదు. చనిపోయిన తర్వాత తీర్పు ఉంది. దేర్ ఇస్ లైఫ్ ఆఫ్టర్ డెత్. మరణం తర్వాత జీవితం ఉంది. ఆ జీవితం నువ్వు ఎక్కడుంటావో ఆలోచన చేసుకోవాలి. ఈ భూమి మీద ఉండగానే నిత్య మరణంలోనికి, రెండో మరణంలోకి వెళ్ళిపోతావా లేక నిత్య జీవంలోకి వెళ్తావా అనేది నీవు ఒప్పించబడి. దేర్ ఈస్ జడ్జిమెంట్. ఎలా బ్రతికినా పర్వాలేదు లేని మనల్ని అడిగే వాళ్ళు ఎవ్వరు లేరు. మనం ఎవ్వరు ఎదుట నిలబడక్కర్లా, ఎవరికి సంజాయిషి చెప్పుకోక్కర్లేదు అనుకుంటారు. ఒకవేళ భూమి మీద నీకున్న పలుకుబడితోటి, నీకున్న అధికారంతో, నీకున్న కండబలంతో, ధనబలంతో, మంది బలంతో నువ్వు ఎవ్వరి ముందు నిలబడక్కర్లేదేమో గాని అందరము ఒకరోజు ధవల సింహాసనం ఎదుట నిలబడాల్సిందే. ఆ తీర్పు సింహాసనం ఎదుట ఆయన మనకు తీర్పు తీరుస్తాడు. ఆ తీర్పుకు మనం తలవొక్కాల్సిందే. మనం ఒప్పించబడాల్సిన విషయాలు. ఈ 2వ శతాధిపతి, శిలువ దగ్గర నిలబడిన శతాధిపతి, హీ హిమ్సెల్ఫ్ వాస్ కన్విన్స్. తనకు తానుగా ఒప్పించబడ్డాడు. ఎవరు తను ఒప్పించట్లా. ఇంకా చెప్పాలంటే చుట్టూరా వాళ్ళంతా చాలా ప్రతికూలంగా ఉన్నారు. అయినా కానీ తాను అంటున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే. నీకు తెలుసా ఈ విషయం? యేసుప్రభు ఒకసారి అడిగాడు, మన శిష్యులను పెట్టుకుని అడిగాడు, మీరేమనుకుంటున్నారు నన్ను చూచి, లేకపోతే ఇతరులు నన్ను కూర్చి ఏమనుకుంటున్నారు అని అంటే వాళ్ళు అంటారు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో, ప్రభా నిన్ను గురించి కొంతమంది మరి ఎలియా అంటున్నారు, కొంతమంది ప్రవక్త అంటున్నారు, కొంతమంది ఇర్మియా అంటున్నారు, బాప్తిస్మ యోహాన్ అంటున్నారు అని అంటే మత్తయి సువార్త 16వ అధ్యాయం 15వ వచనం. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నారని వారిని అడిగి, మీరైతే ఏమనుకుంటున్నారు నన్ను? వాళ్ళందరూ సరే, వాట్ ఈజ్ యువర్ కన్విక్షన్? నీ ఒప్పింపు ఏంటి? నీ గ్రహింపు ఏంటి? నీ అవగాహన ఏంటి? నన్ను గురించి నీవు అందుకున్న ప్రత్యక్షత ఏంటని అడిగినప్పుడు పేతురు చాలా చక్కగా చెప్తున్నాడు. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువి. సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని చెప్పి అక్కడ చాలా స్పష్టంగా తాను చెప్తున్నట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని కుమారుడైన క్రీస్తుగా పేతురు తనను గుర్తిస్తున్నాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో కనుక పేతురు యేసుక్రీస్తును సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తుగా తాను ఆ ప్రత్యక్షత రిసీవ్ చేసుకున్నాడు. ఇదే విషయాన్ని శతాధిపతి ఈ యొక్క కన్విక్షన్ గురించి మార్కు కూడా రికార్డ్ చేశాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 39వ వచనం. మార్కు సువార్త 15:39లో ఆయనకెదురుగా నిలిచిన శతాధిపతి ఆయన ఇలాగు ప్రాణం విడిచి చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడు అని చెప్పాను. లూకా కూడా రికార్డ్ చేశాడు. చూడండి 23వ అధ్యాయం 47వ వచనం. లూకా 23:47. లూకా 23:47లో అయితే ఇంకా చాలా బాగా తాను మాట్లాడినట్టుగా స్టేట్మెంట్ రికార్డ్ అయింది. 23:47 శతాధిపతి జరిగినది చూచి, ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడయ్యుండెనని చెప్పి దేవుని మహిమపరచాడు. వాట్ ఏ గ్రేట్ కన్విక్షన్! ఎంత గొప్ప ప్రత్యక్షత తాను అందుకున్నాడండి. ఒక అన్యుడైన శతాధిపతి అంటున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడే, నిజముగా ఈయన నీతిమంతుడు అని చెప్పి దేవుని మహిమపరచాడు. దేవుని మహిమపరచాలి మనం. దేవుని గొప్ప చేయాలి మన జీవితాల ద్వారా. దేవుడు యేసు ప్రభు దేవుని కుమారుడని ఒప్పుకో. నువ్వు ఆయన దేవుని చేత పంపబడ్డాడు మన కోసం.
ఈజ్ ద రైచియస్ వన్. ఆయన నీతిమంతుడు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో ఆ కుంటివాన్ని బాగు చేసిన సందర్భంలో పేతురు యోహానుని పట్టుకొచ్చి నిలబెట్టి అడుగుతారు, అసలు మీకు ఎక్కడిది అధికారం, మీరు ఎలాగా మీరు ఆయన లేపారు, పుట్టుకుంటువాడిని 40 సంవత్సరాలు కుట్టువాడిని ఎందుకు లేపారు అని అడిగితే అప్పుడు చెప్తారు, అయ్యా ఇది మా సొంత శక్తితో మా భక్తితో మేము చేయలేదయ్యా, ఇది యేసుక్రీస్తు నామంలో మేము చేశామని చెప్తూ యేసు ప్రభుని గురించి వాళ్ళకు సాక్ష్యం ఇస్తారు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 14 మీరు పరిశుద్ధుడును నీతిమంతుడునైన వానిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపుమని అడిగితిరి. మీరు ఎవరిని రిజెక్ట్ చేశారో తెలుసా? మీరు ఎవరిని యాక్సెప్ట్ చేశారో తెలుసా? పరిశుద్ధుడును నీతిమంతుడైన వాణ్ణేమో నిరాకరించారు, నరహంతకుడేమో యాక్సెప్ట్ చేశారు. ఆది అపోస్తలులు యేసు ప్రభువుని పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా పరిచయం చేస్తే ఒక అన్యుడైన శతాధిపతి కూడా ఇదే సాక్ష్యం ఇస్తున్నాడు, నిజముగా ఈయన దేవుని కుమారుడు, నిజముగా ఈయన నీతిమంతుడు అని గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచు. కనుక ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతుంది. మొదటి శతాధిపతి జీవితం ద్వారా మనం దేవుని ఎల్లా మన ఫెయిత్ ని రోజు రోజుకి ఎక్కువ చేసుకోవాలి, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి సాగి వెళ్ళాలి. 2వ శతాధిపతి జీవితం ద్వారా యేసుక్రీస్తుని గురించిన కన్విక్షన్స్, అవగాహన, ప్రత్యక్షత మనం పర్సనల్ గా సంపాదించుకోవాలి. దేవుని ఎరుగుటలో రోజు రోజుకి మనం ఎదగాల్సిన వారం ఉన్నాం. 3వ శతాధిపతిని గురించి చెప్పి నేను ముగిస్తాను. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలోకి రండి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో మనకి ఇక్కడ మరొక శతాధిపతి కనబడతాడు. ఈ సెంచురియన్ ఏ ఏరియాకి చెందినవాడో అతని పేరు కూడా ఇక్కడ ప్రస్తావించబడింది. 3వ శతాధిపతి. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 1వ వచనం నుంచి, ఇటలీ పటాలమనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరయలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇది మరొక శతాధిపతిని గురించిన ప్రస్తావన. ఇతని పేరు కొర్నేలి అని కూడా వ్రాయబడింది. ఇటలీ ప్రాంతంలో కైసరయ ఆ విభాగం అంతా తనకు అప్పగించబడింది. అక్కడ ఉంటున్నాడు ఇతను కొర్నేలి అనే ఒక శతాధిపతి. వాజ్ ద 3rd సెంచురియన్, 3వ శతాధిపతి. మనం ధ్యానం చేసుకుంటున్నాం 3వ శతాధిపతి. ఇతను గూర్చి రాయబడిన ఒక అరుదైన మాట ఏంటంటే అతడు భక్తిపరుడు. కొర్నేలి అను ఒక భక్తిపరుడు కైసరయలో ఒక సెంచురియన్, ఒక శతాధిపతి, లేకపోతే ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండేవాళ్ళు భక్తి కలిగి ఉండటం అనేది అసాధ్యమైన విషయం, కష్టతరమైన విషయం. ఎందుకంటే దే నీడ్ టు బి వెరీ క్రూడ్ అండ్ రూడ్. కఠినంగా ఉండాలి వాళ్ళు, కఠినంగా ఉన్నట్టుగా వాళ్ళు కనబడాలి. వాళ్ళు చాలా స్ట్రిక్ట్ గా ఎవరు దగ్గరికి రాలేనంత, లేకపోతే వీళ్ళని ఎవరు వంచుకోలేనంత స్ట్రిక్ట్ గా పీపుల్ ని చాలా డిస్టెన్స్ పెట్టి వాళ్ళు మెయింటైన్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ ఈనాటి కూడా ఆ డిపార్ట్మెంట్ లో కూడా ప్రభుని నమ్ముకుని ఉన్నారు. ఆనాడు కొన్నేలిలాగా ఆర్మీలో, నేవీలో, ఎయిర్ ఫోర్స్ లో, పోలీస్ డిపార్ట్మెంట్ లో దేవుని నమ్ముకున్న వారు, దేవుని భక్తి కలిగిన వారు ఉన్నారు. ఈ కొన్నేలి అనే శతాధిపతి భక్తి కలిగిన వాడు. అంతేకాకుండా అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు తాను భక్తి చేశాడంటే అర్థం ఉంది. అంత పెద్ద పోస్ట్ లో ఉండి అంత బిజీ షెడ్యూల్ కలిగిన వ్యక్తి తన ఇంటి వారందరినీ కూడా భక్తి మార్గంలో నడిపిస్తున్నాడు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి. ఈ పోస్ట్ ఎంత కష్టమైన పోస్టు, ఎంత హెక్టిక్ షెడ్యూల్ ఉంటది. అటువంటి వాడు తాను భక్తి కలిగి ఉంటాం కాబట్టి తన ఇంటి వారందరితో భక్తి చేస్తున్నాడు. అనేకులకు ప్రజలకు బహుగా ధర్మం చేస్తున్నాడంట. ఎల్లప్పుడూ దేవునికి. చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళే చెప్తుంటారు, మాకు టైం లేదండి, మాకు టైం లేదు. ఎక్కడ జాబ్ వచ్చేసింది. జాబ్ రానంతకాలం జాబ్ ఉద్యోగాల కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. ప్రార్థన చేసిన తర్వాత ప్రార్థనకి రారు, మందిరాలకు రారు, పరిచర్యకు అందుబాటులో ఉండరు, ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు. ఏమంటే ఆంటీ నాకు డ్యూటీ, అంకుల్ నాకు డ్యూటీ. జాబ్ వచ్చేసింది కదా. మరి ఒక శతాధిపతి, అంత ఉన్నతమైన స్థానంలో ఉన్న ఒక శతాధిపతి తాను ఇంత చక్కగా తాను దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసుకుని ప్రియమైన వారలారా,
దేవుడు మనకు ఒక స్థానం ఇచ్చాడు. దేవుడు మనకు ఒక మంచి హోదా ఇచ్చాడు, అంతస్తు ఇచ్చాడు. ఆ దేవుడు నీకు ఇచ్చిన అంతస్తు, హోదా, స్థాయి నీ భక్తికి అడ్డం రాకూడదు. నీ భక్తి జీవితానికి అడ్డం రాకూడదు. దాన్ని నువ్వు అడ్డు పెట్టుకోవడానికి వీల్లేదు. దానిని ఒక బ్లేమ్ గా తీసుకురావడానికి వీల్లేదు. దేవుడు నిన్ను ఒక మంచి స్థానంలో ఉంచితే ఆ దానికి కృతజ్ఞత కలిగి తగ్గించుకొని దేవుని సన్నిధిలో డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. దేవుని కోసం పనిచేయి, దేవుని కోసం పరిచారం చేయి. నాకు తెలిసిన ఒక విశ్వాసి దేవుని బిడ్డ నాకు తెలుసు, మంచి ఉన్నతమైన స్థానం, హై పొజిషన్ లో ఉన్నాడు. ఆదివారం దేవునికి అందుబాటులో ఉంటాడు. వారం అంతా ఉద్యోగమే, పరిచర్య. మందిరంలో వేసి పెద్ద పెద్ద కార్పెట్స్ రోల్ చేసి ఆరాధన అయిపోయిన తర్వాత భుజాల మీద పెట్టుకుని తీసుకుని వెళ్లి స్టోర్ రూమ్ లో పెట్టి రావడం చూశాను నేను. ఈ రోజుకి నా కళ్ళ ముందు ఆ దృశ్యం ఫ్రెష్ గా ఉంది. తన కింద ఎంతో మంది పనివారు ఉంటారంట. చిన్న వయసులో ఉన్నతమైన స్థాయికి వెళ్లిన వ్యక్తి, పెద్దవారు, వయసులో పెద్దవారు తన ముందు నిలబడి చేతులు కట్టుకుని నిలబడి ఆయన నోట్లోంచి వచ్చే మాట కోసం ఆఫీసులో ఎదురు చూస్తారు. ఆయన మాత్రం దేవుని మందిరంలోకి వచ్చి కార్పెట్లు చుట్టి భుజం మీద పెట్టుకొని వచ్చి స్టోర్ రూమ్ లో పెడుతున్నారు. ప్రియమైన వారులారా, దేవుడు నీకు ఒక హోదా ఇచ్చాడా, అంతస్తు ఇచ్చాడా, స్థాయి ఇచ్చాడా? హంబుల్ యువర్ సెల్ఫ్, కమ్ బిఫోర్ గాడ్. దేవుని ముందుకు రా, డూ సంథింగ్ ఫర్ ద లార్డ్. దేని గురించి మన హోదా, దేనికి మన అతిశయం? ప్రభు సన్నిధిలో మనల్ని మనం తగ్గించుకోవాలి. ఈ 3వ శతాధిపతి, he has got a great vision and he has got a great passion for God. దేవుని కోసం చాలా ఆశ కలిగిన వ్యక్తి. ఉద్యోగంలో ఆశ కాదు, ఉద్యోగంలో సంపాదించుకోవాలి, పైకి వెళ్ళాలి, గుర్తింపు రావాలి కాదు అతని ఆశ అంతా. ఇంటి వారందరితో ఎలాగ భక్తి చేయాలి, ప్రజలకు బహుధర్మాలు ఎట్లా చేయాలి, ఎల్లప్పుడు ఎట్లా నేను ప్రార్థనలో ఉండాలి, ఎప్పుడు ప్రార్థన చేసి, ఎంత ప్రార్థనా జీవితం అంటే దేవుని దూత తనకు కనపడుతున్నాడు. దేవుని దూత తనతో మాట్లాడుతూ ఉన్నాడు. పగలు ఇంచుమించు 3 గంటలకు దేవుని దూత అతని వద్దకు, 3 గంటలు మంచి నిద్రపోయే టైం, రెస్ట్ తీసుకునే టైం. ఈ శతాధిపతి మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థన చేసుకుంటున్నాడు. దేవుని దూత తనకు కనబడి మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థనలు, నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరినవి. ఇదిగో ఇప్పుడు నువ్వు మనుషులను పంపించు ఒప్పేకి. అక్కడ పేతురు, సీమోన్ అనే పేరు కలిగిన మరి చర్మకారుని ఇంట శిష్యుడైన పేతురు, అపోస్తుడైన పేతురు, అతను పిలిపించుకో. అతను చెప్పే మాటలు, హి వాస్ ఫుల్ ఆఫ్ థర్స్ట్ అండ్ హంగర్. ఆకలి, దేవుని వాక్యం పట్ల ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. ఆకలి గొనిన వారిని ఆయన మేలుతో నింపేవాడు. ఒక హై పొజిషన్ లో ఉన్నాడు. ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏమో, ఒంటరిగా భక్తి చేసుకుంటున్నాడు. దేవుడు అన్నాడు, కనబడల్లా తన దూత చెప్తా ఉంది, పంపించు, ఒప్పేక మనుషుల్లో పంపించు. సీమోన్ అనే ఒక చర్మకారుని ఇంట్లో పేతురు బస చేస్తున్నాడు, పిలిపించుకో. అతడు ఏం చెప్తాడు? మనుషులను పంపించాడు. పేతురుతో కూడా దేవుడు ఒక దర్శనం ద్వారా మాట్లాడి పేతురు మైండ్ రెడీ చేసి పెట్టాడు. తన దగ్గర ఉన్న 3 మనుషులను పంపిస్తున్నాడు. 7వ వచనంలో ఉంటుంది, అతనితో మాట్లాడిన దూత వెళ్లిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో 2 తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తి పరుడు ఒక సైనికుని పిలిచాడు. తన వద్ద ఎల్లప్పుడూ తనను కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తి కలిగిన ఒక సైనికుని 3 పంపించాడు. వెళ్లి పేతురుని తీసుకురామని. వెళ్ళారు, పేతురుని కలుసుకున్నారు. పేతురుతో మాట్లాడి తీసుకొని వచ్చేటప్పటికి అటెల్లిటి వచ్చేలోపు, కొన్ని దినాల ప్రయాణం, ప్రక్క ఊరు వెళ్లి తీసుకుని వచ్చేలోపు ఇక్కడ కొర్నేలి పరిస్థితి ఏంటంటే చూడండి, 10వ అధ్యాయం 24వ వచనం. మరునాడు వారు కైసరేలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకుని ఉండెను. హి వాజ్ వెయిటింగ్. కనిపెట్టుకొని ఉన్నాడు. ఎవరు? తనొక్కడేనా? తన ఫ్యామిలీ ఏనంటే కాదు, తన బంధువుల్ని, తన ఫ్రెండ్స్ ని అందరినీ గ్యాదర్ చేసేసాడు. లేవేసేసాడేమో, ఉద్యోగ బాధ్యత పక్కన పెట్టేశాడు. తన స్నేహితులను, తన బంధువులందరినీ పిలిచి హి వాస్ వెయిటింగ్. తెలియదు ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నాడు, ఎన్ని గంటల నుంచి వెయిట్ చేస్తున్నాడు తెలియదు. అన్ని గంటల సేపు తన ఇంటికి వచ్చిన బంధువులకి, స్నేహితులకి హాస్పిటాలిటీ ఇస్తా, వారికి విసుగు రాకుండా, వారు మళ్ళీ వెళ్లిపోకుండా ఎంతో చక్కగా వాళ్ళని నిలబెట్టాడు ఆ ఇంట్లో. అంతలోకి పేతురు వచ్చాడు. ఎంత హంబుల్ అంటే ఈ శతాధిపతి. 25వ వచనంలో ఉంటుంది, పేతురు లోపలికి రాగా కొర్నేలి అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారము చేశాడు. ఏమి తగ్గింపు! సామాజికంగా ఉన్నతమైన స్థానాల్లో ఉన్న ఈ శతాధిపతులు దేవుని సన్నిధిలో తమను తాము తగ్గించుకున్నారు.
ప్రియమైన వారులారా, మీలో ఎవడైనాను ప్రముఖుడై ఉండగోరిన ఎడల, మీలో ఎవడైనా గొప్పవాడుగా ఉండగోరిన వాడు తను తాను తగ్గించుకోవాలి. ఎందుకు ఈ సెంచురియన్స్ గురించి మనం ఎందుకు చెప్పుకోవాలి? ఇప్పుడు ఒక రోమా ప్రభుత్వానికి చెందిన శతాధిపతుల గురించి ఏంటి మనం ప్రస్తావించుకునేది? అవును, దే ఆర్ గ్రేట్ ఇన్ దేర్ పర్సనాలిటీస్. వారి వ్యక్తిత్వాల్లో వారి గొప్పవారు. వారి వ్యక్తిత్వంలోంచి గొప్ప గొప్ప సంగతులు మనం నేర్చుకోవడానికి ఉన్నాయి. అందుకే మనం ఈ రోజు నేర్చుకుంటున్నాం. ఉన్నతమైన హోదాలో ఉన్న ఒక శతాధిపతి, అయ్యా నువ్వు నా ఇంట్లోకి రావడానికి నేను అర్హుని కాదు, నేను నీ దగ్గరికి రావడానికి కూడా అర్హుని కాదయ్యా, మాట మాత్రం సెలవిమ్మని అద్భుతమైన విశ్వాసం చూపించి ఈ రోజు నిన్ను నన్ను సవాలు చేస్తున్నాను. మరొక శతాధిపతి అందరూ అపహసించే గుంపు, దూషించే గుంపు, నిందించే గుంపు మధ్యలో శిలువ మీద వ్రేలాడుతూ రక్తసిక్తమైన దేహంతో పలికిన 7 మాటలు నిశ్చయంగా వినుంటాడు. అన్నాడు, ఈయన నిజముగా దేవుని కుమారుడే, ఈయన నీతిమంతుడని చెప్పి ఒక అన్యుడైన శతాధిపతి దేవుణ్ణి అంత సంక్లిష్ట పరిస్థితుల మధ్య దేవుని మహింపరిచాడు. ఈరోజు మన జీవితంలో పరిస్థితులు ఎంతో ఫేవరబుల్ గా కూల్ గా ఉంటే ఎంతవరకు ప్రభువును మనం మహింపరుస్తున్నాం? ఒక మాట చెప్పి ముగిస్తాను చూడండి. ఏమంటున్నాడంటే, వచ్చి ఆ తర్వాత అతన్ని తీసుకొచ్చుకుంటాడు, ఏం జరిగిందంతా చెప్తాడు. చెప్పిన తర్వాత 33వ వచనం, వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది, ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. నా గొప్పతనం, నా ఇల్లు, నా వైభవం చూపించుకోవడానికి నువ్వు పిలవలేదయ్యా. నీవు దేవుని మాట విని నీవు ఇక్కడికి వచ్చుట మంచిది. ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ, ఆయన నీకు ఆజ్ఞాపించినవన్నీ నువ్వు మాకు చెప్పు, అవన్నీ వినడానికి మేమందరం ఇక్కడ కూడి వినటానికి వచ్చాం. గొప్పలు చెప్పడానికి కాదు, నా గొప్పతనం చూపించుకోవడానికి కాదు నేను పిలిపించింది. నేను చెప్పే మాటలు వినడానికి. మ్యాన్ ఆఫ్ గ్రేట్ ప్యాషన్. కనుక ఈ 3 రోమన్ ఆఫీసర్స్, 3 సెంచురియన్స్, శతాధిపతుల జీవితాల ద్వారా ప్రభు మాట్లాడిన 3 సత్యాలు మనం జ్ఞాపకం పెట్టుకున్నాం. మొదటి సెంచురియన్ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ ఫెయిత్, గొప్ప విశ్వాసాన్ని కనుపరిచిన ఒక రోమన్ ఆఫీసర్. మన విశ్వాసాన్ని మనం అధికం చేస్తున్నాం. రెండవ సెంచురియన్ హీ వాజ్ ఏ మ్యాన్ ఆఫ్ గ్రేట్ దేవుని యొక్క కన్విక్షన్స్, దేవుని యొక్క ప్రత్యక్షతలు అందుకున్నాడు. మ్యాన్ ఆఫ్ గ్రేట్ రెవల్యూషన్స్, యేసు ప్రభువుని గురించిన ప్రత్యక్షతలు అందుకున్నాడు. ఆ నడిపింపు చొప్పున ప్రత్యక్షతనే తాను ఒప్పుకున్నట్టుగా మనం చూస్తాం, ఎక్నాలెడ్జ్ చేసినట్టుగా చూస్తాం. 3వ శతాధిపతి హీ వాజ్ ఎ మ్యాన్ ఆఫ్ గ్రేట్ ప్యాషన్, నశించిపోయే ఆత్మల పట్ల భారం, తన ఇంటి వారి, తన స్నేహితులు, తన బంధువులు, తన ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప బ్రేక్ త్రూ రావాలని ఆశపడిన వ్యక్తి. ఆ రీతిగానే తాను దీవించబడ్డాడు. సువార్త వింటాడు, అందరూ మారుమనసు పొందుతారు, పాపాలు ఒప్పుకుంటారు. ఆ మీటింగ్ లో పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి బలంగా దిగి వచ్చిన దాఖలాలు కూడా అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఉన్నాయి. కనుక ఇటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని దేవునిలో ప్రార్థన చేసుకుందాం. మనల్ని మనం తగ్గించుకుందాం. ఆత్మీయ జీవితాన్ని చాలా గంభీరమైన ఘనమైన అంశంగా తీసుకుందాము, శ్రద్ధ తీసుకుందాము, ఆత్మీయంగా కట్టబడదాము. ప్రభు కృపలో ముందుకు సాగి వెళ్దాము. ప్రభు ఈ మాటలను మనందరి కొరకు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, చెప్పినటువంటి వాక్య భాగం కొరకు ప్రార్థన చేసుకుందాం. కృపామయుడ, దయామయుడ, కరుణమయుడ యేసయ్య, మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీ కృప కొరకు స్తోత్రాలు దేవా. మా తండ్రి అయ్యా, మమ్మల్ని మీరు ప్రేమించి దేవా, మమ్మల్ని మీరు ఉద్దేశించి మీరు మాట్లాడినటువంటి ప్రతి మాట కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మీ వాక్యం ద్వారా, మీ సేవకుల ద్వారా మీరు మాతో మాట్లాడినటువంటి విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి ప్రభా, మరి నాయన అయా 3 శతాధిపతుల గురించి దేవా, మరి తండ్రి మీరు మాతో మాట్లాడిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, కపెర్నహూమ్ లో ఉన్నటువంటి ఆ యొక్క దేవా శతాధిపతి యొక్క దాసుడు దేవా, మరి తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ శతాధిపతి పలికినటువంటి మాటలు మీరు మా ఎదుటికి తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన. అవును ప్రభా, మరి తండ్రి అయ్యా, నేను మీ యొద్దకు వచ్చుటకు నేను పాత్రుని కాను గాని, అలాగని మీరు నా యొద్దకు వచ్చుటకు నేను యోగ్యుని కానని దేవా, మరి తండ్రి తను తాను ఎలాగూ తగ్గించుకుని దేవా, మరి తండ్రి పలికినప్పుడు దేవా మీరు ఎంతగా నాయన మరి సంతోషించారో దేవా, ఆశ్చర్యపోయారో దేవా, మీరు మాతో మాట్లాడే విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మాట మాత్రం సెలవేమో, నా దాసుడు స్వస్థపరచబడతాడని దేవా, మరి తండ్రి తాను పలికినటువంటి ఆ గొప్ప విశ్వాసపు మాటలకి దేవా మీరు ఎంతగా ఆశ్చర్యపోయారో దేవా, విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. మీ మాటల్లో ఉండేటువంటి శక్తి తాను ఎంతగా గ్రహించగలిగాడో దేవా మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ఆయన.
దేవా అవును ప్రభా మరి తండ్రి నాయన 2వ శతాధిపతిని మీరు మా ఎదురు తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. సిలువు దగ్గర మరి తండ్రి నాయన మరి మిమ్మల్ని సిలువుకు అప్పగించాల్సినటువంటి ఆ యొక్క బాధ్యతలన్నీ దేవా మరి తండ్రి చూసుకుంటున్నటువంటి ఆ యొక్క శతాధిపతి దేవా మరి తండ్రి నాయన ఆ సమయంలో పలికినటువంటి మాటలు దేవా మీరు మా ఎదురు తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. అయినటువంటి ఆ యొక్క శతాధిపతి ఎంతగా ప్రభా మరి తండ్రి మిమ్మల్ని గుర్తించాడో, మిమ్మల్ని దేవా గణపరిచాడు, ఆ విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి మేము కూడా నాయన మిమ్మల్ని దేవా ప్రభా ఆత్మలో దేవా మరి తండ్రి గ్రహించి దేవా మీలో ఉండేటువంటి శక్తి దేవా మరి తండ్రి ప్రభా మరి సంపూర్ణంగా పరిపూర్ణంగా మేము అర్థం చేసుకుని దేవా మరి తండ్రి ముందుకు సాగిపోవడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆయన దేవా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి దేవా మరి తండ్రి. అలాగనైనా 3వ వ్యక్తిగా మరి తండ్రి ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో శతాధిపతి అయినటువంటి కొర్నేలుని మీరు మా ఎదురుకి తీసుకొచ్చిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన మీ బిడ్డ ఎలాగైతే ప్రభా మరి తండ్రి నాయన అయ్యా మరి నాయన ప్రతిదినం ప్రార్థన చేస్తూ దేవా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ దేవా మరి తండ్రి నాయన బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవుని యందు భయభక్తులు కలిగి దేవా మరి తండ్రి ఎలాగ జీవించాడు, ఎలాగ సాక్ష్యం కలిగి ఉన్నాడు, ఆ విషయాలు మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన దేవా మరి తండ్రి ప్రభా నాయన పేతుర్ని తన ఇంటికి దేవా మీరు చెప్పిన ప్రకారం పిలిపించి దేవా మరి తండ్రి ప్రభా తన ఇంటి వారందరితో కలిసి నాయన పేతురు ఏం మాట్లాడతాడని దేవా మరి తండ్రి ఎంతో సిద్ధ మనసు కలిగి సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క సందర్భం అంతటిని మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి ప్రభా ఎంతో గొప్ప నాయన ధర్మ కార్యములు చేసేటువంటి వ్యక్తి, ఎంతో ప్రార్థనలో ఉండేటువంటి వ్యక్తి దేవా మరి తండ్రి నాయన మరి దేవదూతలు సహితం తాను ప్రత్యక్షమై దేవా మరి తండ్రి నాయన మరి మాట్లాడేటువంటి ఆ యొక్క స్థాయి అంతస్తులోనికి తాను చేరగలిగి ఉన్నాడని దేవా మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఆయన మా ప్రార్థన మెట్టును కూడా మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీరు బలపరచండి, ఉన్నతమైనటువంటి స్థలాలకు మమ్మల్ని కూడా ఎక్కించండి. ప్రార్థనలో దేవా గొప్ప కార్యములు దేవా మీ ద్వారా మేము ప్రార్థన ద్వారా మరి తండ్రి నాయన మేము మా జీవితాల్లో మరి తండ్రి నాయన కలిగి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి దేవా మరి తండ్రి నాయన. అంత మాత్రమే కాదు ప్రభా దైవజనులు ప్రేతులు నాయన మరి తండ్రి నాయన వారి ఇంటికి వచ్చినప్పుడు తను ఎలాగూ తగ్గించుకున్నాడు, ఎంతగా ప్రభా మరి తండ్రి నాయన సాష్టాంగపడి నమస్కారం చేశాడు దేవా. ఆ విషయాలన్నీ మీరు మాకు బోధించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా మరి తండ్రి పేతురు సెలవిచ్చిన మాటల ప్రకారం దేవా మరి తండ్రి నాయన వాళ్ళందరూ ఎలాగ ప్రభా అంగీకరించారో దేవా విషయాలన్నీ మీరు మాకు వివరించిన విధానం అంతటి కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కృప చూపించండి ఆయన, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఆ తగ్గింపు మాకు కూడా దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన మేము కలిగి ఉండేటువంటి దేవా అర్హతలు, హోదాలు, పదవులను బట్టి మేము మాత్రం అతిశయించక దేవా మరి తల్లి తగ్గించుకొని దేవా మిమ్మల్ని ప్రేమించడానికి దేవా మీ దైవజనుల్ని గౌరవించడానికి దేవా మాకు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. తద్వారా ప్రభా మరి తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి దీవెనల ఆశీర్వాదములు దేవా మా మీద మా కుటుంబం మీద దేవా మరి తండ్రి నాయన నిలిచి ఉండడానికి మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప కార్యములు మీరు జరిగించండి, అన్ని విషయాలు మీరు సహాయం చేయండి. దేవా వాక్యం అందించినటువంటి దేవా మరి తండ్రి దైవజనురాలు కొరకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఆయన విన్న వాక్కు మా అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా చక్కగా ప్రభా మరి తండ్రి నాయన ఈ యొక్క శతాధిపతులు కలిగి ఉండేటువంటి గొప్ప దేవా మరి తండ్రి విశ్వాసము దేవా మరి తండ్రి నాయన ఆ యొక్క ప్రత్యక్షత దేవా ఆ యొక్క తగ్గింపు ఆ యొక్క ప్రార్థన దేవా మేము కూడా ఈ మెట్లు మేము కూడా కలిగి దేవా మరి తండ్రి అద్భుతంగా ఒక మంచి దేవా మరి తండ్రి ప్రయోజనకరమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మేము కూడా కొనసాగించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. మా ఆత్మీయ జీవితాలు ఏమాత్రం నిర్లక్ష్య పెట్టక అలక్ష్యం చేయక దేవా మరి తండ్రి శ్రద్ధతో భయముతో భయభక్తులతో దేవా మా ఆత్మీయ జీవితాల్లో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన కృప చూపించండి. ఈ దినాల్లో దేవా క్లిష్టమైనటువంటి దేవా దినాల్లో మేము ఉంటూ ఉండగా దేవా అనుకూలమైనటువంటి వాతావరణం దేవా మరి తండ్రి ఆయా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఎన్నెన్నో మేము చూస్తూ ఉండగా దేవా మరి తండ్రి గొప్ప విశ్వాస పోరాటం మేము పోరాడడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి నాయన ప్రార్థనలు ఏకీవించిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఎన్నో వాక్కు మందర హృదయాల్లో నీరు కట్టి ఫలింపజేయండి. ఇంకొన్ని అనారోగ్య పరిస్థితులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా బలపరచండి. మంచి ఆరోగ్యంతో మీరు నింపమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఆత్మీయంగా ప్రతి ఒక్కరిని కూడా మీరు బలపరిచి వృద్ధిలోనికి తీసుకురామని ప్రార్థన చేస్తున్నాం. ఆయన మీకు వందనాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి కృప చూపించండి, మీరు సహాయం చేయండి. విషయాలు కృప చూపించండి. మీకు వందనాలు. ఏ కుటుంబంలో ఏ అక్కర ఏ అవసరం ఉన్నదో దేవా మీరు జ్ఞాపకం చేసుకుని గొప్ప కార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయన దేవా మా ఆత్మీయ జీవితానికి అడ్డుగా వచ్చేటువంటి ప్రతి విధమైనటువంటి అంధకార చీకటి శక్తులన్నింటినీ కూడా యేసయ్య నామములో లయపరుస్తున్నాం. దేవా మీరే నాయన దూరపరచండి.
దేవా గొప్పగా సంతోషంగా ప్రభా మీ ఉన్న వాక్యానుసారంగా మేము సాగిపోవడానికి మీ మహాకృపను మీరు మాకు మెండుగా అనుగ్రహించి మనం ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్ర సమస్త విషయాల కృప చూపించండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ సమస్త ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసయ్య అతి శ్రేష్టమైనటువంటి నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, ఆశీర్వాదము, దీవెన సదాకాలం మనందరికీ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.